భారతీయ సంస్కృతి సంప్రదాయాల్ని దెబ్బతీయడానికి లేదా మనం పాటిస్తున్న విధానాన్ని మనతోనే తప్పని అనిపించడానికి సినిమాలని ఒక వెపన్గా వాడటం చాలా ఏళ్ల నుంచి నడుస్తుంది. ఇప్పుడు అట్లాంటిదే తాజాగా అన్నపూర్ణి ఇది ఆ సినిమా వ్యతిరేకులు చెప్తున్నటువంటి వ్యాఖ్య. ఒకసారి అది విందాం. ఇదొక మరొక సాఫ్ట్ ఇస్లాం సంబంధించినటువంటిది. కమ్యూనిస్టులు ఇస్లాం అనుకూలవాదులు, అది కూడా మత అనుకూలవాదులు కాకుండా హిందూ వ్యతిరేకవాదులు కలిపి తయారు చేస్తున్నది. ఈ సినిమా శాకాహారమైన మాంసాహారమైన అన్నం పరబ్రహ్మ స్వరూపమే అన్న కాన్సెప్ట్తో చాలా కన్విన్సింగ్గా మెల్లమెల్లగా మొదలవుతుంది. రాముడు కార్తికేయుడు శివుడు మాంసాహారాన్ని ప్రోత్సహించారని ఒక ముస్లింతో, అంటే విశాల దృక్పథం కలవాళ్ళు అనమాట, పలికిస్తుంది. కేవలం శాకాహారమే వండితే ఏ హోటల్లో ఉద్యోగాలు కూడా దొరకవనే కనువిప్పును కలిగిస్తుంది. క్లుప్తంగా శాకాహారం తినడం అంటే అది ఒక సంకుచిత మనస్తత్వం మాత్రమే అని హిందువులకు జ్ఞానబోధ చేస్తుంది. అలా చివరికి భోజనం అంటే మాంసం మాత్రమే అన్న ఆలోచన మెల్లమెల్లగా మనసులో ప్రవేశపెడుతుంది. శాకాహార బ్రాహ్మణ కుటుంబాలను పరమ సంకుచిత స్వభావాలుగా, వెనుకబాటుతనంగా, చౌకబారుగా ముద్రించి చూపిస్తుంది. చెట్ట చివరిలో ఒక మంచి వంట మనిషిగా గుర్తించబడాలంటే సంకుచిత హిందూ పూజలను చేయకూడదు, అలాగే ఇతర మతాలకి సంబంధించినవే తప్పనిసరిగా చేయాలని చెప్పి అదే బ్రాడ్ మైండెడ్నెస్ అని హీరోయిన్ ద్వారా రుజువు చేస్తుంది. బ్రాహ్మణ సమాజం అంతా ఈ విషయం తెలుసుకుని తల ఉంచుకుని సిగ్గుపడుతుంది కూడా. సమాజంలోని సద్బ్రాహ్మణులంతా శాకాహారం అనే మూఢనమ్మకాన్ని వదిలి మాంసాహారులై ఇతర మతాలకు ప్రార్థన చేస్తే అప్పుడు విశాల దృక్పథాన్ని అలవర్చుకోవచ్చని మెల్లమెల్లగా సూచిస్తుంది. ఒక బ్రాహ్మణుడిని మత మార్పిడి చేస్తే మిగతా హిందువులంతా గొర్రెలని వాళ్ళని మార్చడం చాలా తేలికని ఈ విధమైనటువంటి భావజాలను రుద్దారంటూ ఆ సినిమా మీద రివ్యూలు ఇస్తున్నారు చాలామంది.